హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరినైనా కలవడం ఇష్టం లేకపోతే కలవడానికి ప్రయత్నించొద్దని చెబుతాం కదా. ఆమెను కలవడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. Don't ever try to meet her. Don't ever try to meet her. ఎవరికైనా నిజం తెలియకపోతే తెలుసుకోవాలనుందేమో అడుగుతాం కదా. నీకు నిజం తెలుసుకోవాలనుందా? Do you want to know the truth? Do you want to know the truth? ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె తన మాట నిలబెట్టుకోలేదు. She did not keep her promise. She did not keep her promise. ఏదైనా ఊహించని వార్త విన్నప్పుడు ఆశ్చర్యపోతాం కదా. ఈ వార్త చాలా మందిని ఆశ్చర్యపరిచింది. This news surprised many people. This news surprised many people. అలాగే నువ్వు ఇక్కడికి ఒంటరిగా రావాలి అని ఇలా చెప్పాలి. You have to come here alone. You have to come here alone. ఎవరైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తే ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడుగుతాం కదా. ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ? ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ? వర్షం కురవడం వలన ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళలేకపోతే ఆ విషయం చెబుతాం కదా. వర్షం వల్ల నేను రాలేకపోయాను. I couldn't come due to the rain. I couldn't come due to the rain. ఎవరికైనా చిన్నప్పుడు పొడవాటి జుట్టు ఉంటే పెద్దయిన తరువాత కలిస్తే ఆ విషయం గురించి మాట్లాడుకుంటాం కదా. ఆమెకు చిన్నప్పుడు పొడవాటి జుట్టు ఉండేది. She had long hair when she was a child. She had long hair when she was a child. ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నానని చెప్పినప్పుడు మనం కూడా అటువైపే వెళుతుంటే ఆ విషయం చెప్తాం కదా. నేను కూడా అటువైపే వెళుతున్నాను. I am also going that way. I am also going that way. మనం కారులో బయలుదేరుతున్నప్పుడు ఎవరైనా మనం వెళుతున్న వైపే వెళ్ళాలని చెబితే వాళ్ళని దారిలో దింపుతాం కదా. నేను నిన్ను దారిలో దింపుతాను. I will drop you on the way. I will drop you on the way. అలాగే నువ్వు వాళ్ళని క్షమించగలవా అని ఇలా అడగాలి. Can you forgive them? Can you forgive them? కొందరు చిన్నపిల్లలు కొత్త వాళ్ళని చూడగానే ఏడవడం మొదలు పెడతారు కదా. నన్ను చూడగానే ఆమె ఏడవడం మొదలుపెట్టింది. As soon as she saw me, she started crying. As soon as she saw me, she started crying. ఎవరైనా మోసం చేయడం నిజమని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నిజంగానే అతను నిన్ను మోసం చేశాడు. He indeed deceived you. He indeed deceived you. ఏవైనా కారణాల వల్ల కొనాలనుకున్న ఇంటిని కొనడం విరమించుకుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను ఇప్పుడు ఆ ఇల్లు కొనడం లేదు. I am not buying that house now. I am not buying that house now. ఏదైనా భాష తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాట్లాడడానికి ఎవరూ ఉండరు కదా. మాట్లాడడానికి ఎవరూ లేరు. There is nobody to talk to. There is nobody to talk to. అలాగే నా ప్రశ్నలన్నింటికీ నువ్వు సమాధానం చెప్పాలి అని ఇలా చెప్పాలి. You should answer all my questions. You should answer all my questions. ఏదైనా పని పూర్తి చేయడానికి అవసరమైనవన్నీ తెచ్చిన తరువాత ఆ విషయం చెబుతాం కదా. నేను అవసరమైనవన్నీ తెచ్చాను. I have brought all the necessary things. I have brought all the necessary things. ఎవరైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు కదా. నాకు నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. I will marry whoever I like.
ఐ విల్ మ్యారీ హూ ఎవర్ ఐ లైక్. ఎవరికైనా ఎంతమంది పిల్లలో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఆమెకు ఎంతమంది పిల్లలు? హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్? ఎవరినైనా కలిసినప్పుడు ఎక్కడ కలిశామో చెబుతాం కదా. నేను అతన్ని కాలేజీలో కలిశాను. ఐ మెట్ హిమ్ ఎట్ ద కాలేజ్. ఐ మెట్ హిమ్ ఎట్ ద కాలేజ్. కొందరు వాళ్ళ గదిని చక్కగా అలంకరిస్తారు కదా. ఆమె తన గదిని అలంకరిస్తోంది. షీ ఈస్ డెకరేటింగ్ హర్ రూమ్. షీ ఈస్ డెకరేటింగ్ హర్ రూమ్. కొందరికి నిద్ర సరిపోకపోతే తలనొప్పి వస్తుంది కదా. నాకు తగినంత నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంది. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్లీప్ ఐ గెట్ ఏ హెడేక్. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్లీప్ ఐ గెట్ ఏ హెడేక్. ఎవరి వల్లనైనా మనకి నష్టం జరిగితే, ఇది మీకు జరిగితే మీరు ఏం చేస్తారు అని అడుగుతాం కదా. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ దిస్ హ్యాపెన్ టు యూ? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ దిస్ హ్యాపెన్ టు యూ? నిజం తెలియడం వలన ఎవరైనా బాధపడతారు అనుకున్నప్పుడు నిజం తెలియనివ్వం కదా. ఆమెకు ఇంకా నిజం తెలియదు. షీ డజంట్ నో ద ట్రూత్ ఎట్. షీ డజంట్ నో ద ట్రూత్ ఎట్. మనం మన స్నేహితుడిని కలవాలనుకున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను నా స్నేహితుడిని కలవాలి. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్. అలాగే అతను నన్ను ఏమి అడిగాడో మీకు తెలుసా అని ఇలా అడగాలి. డూ యూ నో వాట్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ? డూ యూ నో వాట్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ? మనకంటే పెద్దవాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోకపోతే, నేను మీకు చెప్పే అంత వాడిని కాదు అంటాం కదా. ఐ ఆమ్ నాట్ కాంపిటెంట్ టు టెల్ యూ. ఐ ఆమ్ నాట్ కాంపిటెంట్ టు టెల్ యూ. కొందరికి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు కదా. నేను ఇతరులను ఇబ్బంది పెట్టను. ఐ డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఐ డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు అతిథులకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండమని ముఖ్యమైన వాళ్ళకి చెబుతాం కదా. అతిథులను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. గెట్ రెడీ టు వెల్కమ్ ద గెస్ట్స్. గెట్ రెడీ టు వెల్కమ్ ద గెస్ట్స్. అలాగే నువ్వు ఆమె కంటే చిన్నవాడివా అని ఇలా అడగాలి. ఆర్ యూ యంగర్ దాన్ హర్? ఆర్ యూ యంగర్ దాన్ హర్? ఎవరైనా ముందుగా అనుకోకుండా కొత్త కారు కొంటే, మీరు అకస్మాత్తుగా కొత్త కారు కొనాలని ఎలా నిర్ణయించుకున్నారు అని అడుగుతాం కదా. హౌ డిడ్ యూ సడన్లీ డిసైడ్ టు బై ఎ న్యూ కార్? హౌ డిడ్ యూ సడన్లీ డిసైడ్ టు బై ఎ న్యూ కార్? మనం కొంచెం బరువు పెరిగితే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నేను కొంచెం బరువు పెరిగాను. ఐ హ్యావ్ పుట్ ఆన్ సమ్ వెయిట్. ఐ హ్యావ్ పుట్ ఆన్ సమ్ వెయిట్. కొందరు కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడరు కదా. ఆమె దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడదు. షీ డజంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. షీ డజంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. విమానంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలి కదా. నేను విమాన టికెట్ బుక్ చేసుకోవాలి. ఐ నీడ్ టు బుక్ ఏ ఫ్లైట్ టికెట్. ఐ నీడ్ టు బుక్ ఏ ఫ్లైట్ టికెట్. చాలామంది పరిచయం లేని కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయపడతారు కదా. నాకు పరిచయం లేని వాళ్ళతో మాట్లాడాలంటే భయం. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ టాకింగ్ టు స్ట్రేంజర్స్. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ టాకింగ్ టు స్ట్రేంజర్స్. ప్రతిసారి తప్పులను ఎత్తి చూపుతూ ఉంటే ఎవరికైనా నచ్చదు కదా. ప్రతిసారి నా తప్పులను ఎత్తి చూపవద్దు. డోంట్ పాయింట్ అవుట్ మై మిస్టేక్స్ ఎవ్రీ టైమ్. డోంట్ పాయింట్ అవుట్ మై మిస్టేక్స్ ఎవ్రీ టైమ్. బాగా నిద్ర వస్తున్నప్పుడు ఆవులింతలు ఆపుకోలేం కదా. నేను ఆవులింతలు ఆపుకోలేకపోతున్నాను. ఐ కాంట్ స్టాప్ యానింగ్. ఐ కాంట్ స్టాప్ యానింగ్.
వారాంతాలలో మార్కెట్లు చాలా రద్దీగా ఉంటాయి కదా. ఈరోజు మార్కెట్ చాలా రద్దీగా ఉంది. ద మార్కెట్ ఈజ్ వెరీ క్రౌడెడ్ టుడే. ద మార్కెట్ ఈజ్ వెరీ క్రౌడెడ్ టుడే. ఎవరినైనా మనం పూర్తిగా నమ్మితే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నేను నిన్ను నమ్మాను. ఐ ట్రస్టెడ్ యూ. ఐ ట్రస్టెడ్ యూ. అందరూ వాళ్ళ పనులతో తీరిక లేకుండా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ బిజీ విత్ దేర్ వర్క్. ఎవ్రీవన్ ఈజ్ బిజీ విత్ దేర్ వర్క్. కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తాజాగా కనిపిస్తే కూరగాయలు తాజాగా ఉన్నాయి అంటాం కదా. ద వెజిటబుల్స్ లుక్డ్ ఫ్రెష్. ద వెజిటబుల్స్ లుక్డ్ ఫ్రెష్. అలాగే మీ అన్నయ్య నీకు డబ్బు ఇచ్చాడా అని ఇలా అడగాలి. డిడ్ యువర్ బ్రదర్ గివ్ యూ ద మనీ? డిడ్ యువర్ బ్రదర్ గివ్ యూ ద మనీ? అందరూ చూస్తుండగా ఏదైనా సంఘటన జరిగితే అది ఎలా జరిగిందో మనమందరం చూశాము అంటాం కదా. We all saw how it happened. We all saw how it happened. ఎంత వెదికినా టీవీ రిమోట్ కనిపించకపోతే నాకు టీవీ రిమోట్ ఎక్కడా దొరకలేదు అని చెబుతాం కదా. ఐ కాంట్ ఫైండ్ ద టీవీ రిమోట్ ఎనీవేర్. ఐ కాంట్ ఫైండ్ ద టీవీ రిమోట్ ఎనీవేర్. ఏ విషయంలోనైనా మన మనసు కలత చెందితే నా మనసు కాస్త కలత చెందింది అని చెబుతాం కదా. మై మైండ్ ఈజ్ ఎ బిట్ డిస్టర్బ్డ్. మై మైండ్ ఈజ్ ఎ బిట్ డిస్టర్బ్డ్. మనకు తెలిసిన వాళ్ళ గురించి ఎవరికైనా చెప్పాలంటే ముందుగా వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను ఆమెకు నీ గురించి చెప్పనా? షల్ ఐ టెల్ హర్ అబౌట్ యూ? షల్ ఐ టెల్ హర్ అబౌట్ యూ? వర్షం కురిసిన తర్వాత బయటకు వెళుతుంటే జాగ్రత్తలు చెబుతాం కదా. జాగ్రత్తగా ఉండు, రోడ్డు జారుడుగా ఉంది. బీ కేర్ఫుల్, ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. బీ కేర్ఫుల్, ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతే అతను ఏమీ చెప్పకుండా గది నుండి వెళ్ళిపోయాడు అని చెబుతాం కదా. హీ లెఫ్ట్ ద రూమ్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. హీ లెఫ్ట్ ద రూమ్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. అలాగే టీచర్ పాఠం వివరిస్తున్నారు అని ఇలా చెప్పాలి. ద టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్. ద టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్. ఎవరైనా సరైన సమాచారం ఇవ్వకుండా మనల్ని తప్పుదారి పట్టిస్తే అతను తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను తప్పుదారి పట్టించాడు అంటాం కదా. హీ మిస్లెడ్ మీ బై గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. హీ మిస్లెడ్ మీ బై గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మన స్నేహితుడు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తానని చెబితే చేశాడో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు నిన్న వీడియో అప్లోడ్ చేశావా? డిడ్ యూ అప్లోడ్ ద వీడియో ఎస్టర్డే? డిడ్ యూ అప్లోడ్ ద వీడియో ఎస్టర్డే? త్వరగా నిద్ర లేవడం అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. అతను త్వరగా నిద్ర లేవాల్సి రావడం గురించి సనుక్కున్నాడు. హీ గ్రంబుల్డ్ అబౌట్ హ్యావింగ్ టు వేకప్ ఎర్లీ. గ్రంబుల్డ్ అంటే సనుక్కోవడం. హీ గ్రంబుల్డ్ అబౌట్ హ్యావింగ్ టు వేకప్ ఎర్లీ. ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకుని వస్తే అది దేనికోసమో అడిగి తెలుసుకుంటాం కదా. అది దేనికోసం? వాట్ వాజ్ దట్ ఫర్? వాట్ వాజ్ దట్ ఫర్? ఎవరైనా ముసిముసి నవ్వులు నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. ఎందుకు ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? వై ఆర్ యూ గిగ్లింగ్? గిగ్లింగ్ అంటే ముసిముసి నవ్వులు నవ్వడం. వై ఆర్ యూ గిగ్లింగ్? అలాగే అతను నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే. కొందరు ఇంటిని చాలా శుభ్రంగా చక్కగా ఉంచుతారు కదా. ఇల్లు చాలా చక్కగా మరియు శుభ్రంగా కనిపిస్తుంది. ద హౌస్ లుక్స్ వెరీ నీట్ అండ్ క్లీన్.
ద హౌస్ లుక్స్ వెరీ నీట్ అండ్ క్లీన్. మనకి ఏదైనా సౌకర్యంగా అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు అది సౌకర్యంగా ఉంది. ఐ ఆమ్ కంఫర్టబుల్ విత్ దాట్. ఐ ఆమ్ కంఫర్టబుల్ విత్ దాట్. కొన్ని నగరాలు చాలా అందంగా ఉంటాయి కదా. నగరం అందంగా కనిపిస్తోంది. ద సిటీ లుక్స్ బ్యూటిఫుల్. ద సిటీ లుక్స్ బ్యూటిఫుల్. అలాగే ఇప్పుడు అంతా బాగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ నౌ. ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ నౌ. గడియారం పనిచేయకపోతే రిపేర్ చేయించుతాం కదా. నా గడియారం రిపేర్ చేయించడానికి వెళుతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు హ్యావ్ మై వాచ్ రిపేర్డ్. ఐ ఆమ్ గోయింగ్ టు హ్యావ్ మై వాచ్ రిపేర్డ్. ఏదైనా కొత్తగా నేర్చుకోవడం ప్రారంభిస్తే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నేను గత వారం ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించాను. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ వీక్. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ వీక్. ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని గురించి జనం ఏమనుకుంటారా అని ఆలోచిస్తాం కదా. దాని గురించి జనం ఏమనుకుంటారు? వాట్ విల్ పీపుల్ థింక్ ఆఫ్ ఇట్? వాట్ విల్ పీపుల్ థింక్ ఆఫ్ ఇట్? ప్రతి ఒక్కరికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే. టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే. ఆఫీస్కి వెళ్ళే సమయం దగ్గర పడుతున్నప్పుడు భోజనం వడ్డించకపోతే నువ్వు ఇంకా భోజనం వడ్డించలేదా అని అడుగుతాం కదా. హ్యావెంట్ యూ సర్వ్డ్ ద ఫుడ్ ఎట్? హ్యావెంట్ యూ సర్వ్డ్ ద ఫుడ్ ఎట్? అలాగే ఆమె ఈత నేర్చుకుంటోంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ లెర్నింగ్ టు స్విమ్. షీ ఈజ్ లెర్నింగ్ టు స్విమ్. తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ చాలా అండగా ఉంటారు కదా. నా తల్లిదండ్రులు చాలా సహకారం అందిస్తారు. మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. ల్యాప్టాప్ దగ్గర కూర్చొని నీళ్లు తాగుతూ ఉంటే ల్యాప్టాప్పై నీళ్లు ఒలకబోయకు అని చెబుతాం కదా. డోంట్ స్పిల్ ద వాటర్ ఆన్ ద ల్యాప్టాప్. డోంట్ స్పిల్ ద వాటర్ ఆన్ ద ల్యాప్టాప్. ఏదైనా పని చెప్పినప్పుడు ఆలస్యం చేస్తూ ఉంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ డిలేయింగ్? వై ఆర్ యూ డిలేయింగ్? ఏదైనా పని చేసేటప్పుడు అది మనం ముందుగా అనుకున్న దానికంటే కష్టంగా అనిపిస్తే ఇది నేను అనుకున్న దానికంటే కష్టం అంటాం కదా. ఇట్స్ హార్డర్ దాన్ ఐ థాట్. ఇట్స్ హార్డర్ దాన్ ఐ థాట్. ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు ఆ విషయం గురించి మళ్ళీ మళ్ళీ నిందిస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. నన్ను పదే పదే నిందించకు. డోంట్ బ్లేమ్ మీ అగైన్ అండ్ అగైన్. డోంట్ బ్లేమ్ మీ అగైన్ అండ్ అగైన్. కొందరు తమ స్వప్రయోజనాల కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉంటారు కదా. తప్పుడు వాగ్దానాలతో అతన్ని తప్పుదారి పట్టించవద్దు. డోంట్ మిస్లీడ్ హిమ్ విత్ ఫాల్స్ ప్రామిసెస్. డోంట్ మిస్లీడ్ హిమ్ విత్ ఫాల్స్ ప్రామిసెస్. ఎవరైనా మన వైపే తదేకంగా చూస్తూ ఉంటే ఎందుకు అలా చూస్తున్నారో అడుగుతాం కదా. నువ్వు నన్ను ఎందుకు తదేకంగా చూస్తున్నావు? వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ? వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ? దుమ్ము ఎక్కువగా ఉన్న చోటకి వెళితే కొందరికి తుమ్ములు వస్తాయి కదా. దుమ్ము వలన ఆమె తుమ్మింది. షీ స్నీజ్డ్ బికాస్ ఆఫ్ ద డస్ట్. షీ స్నీజ్డ్ బికాస్ ఆఫ్ ద డస్ట్. ఏవైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా టీవీ వాల్యూమ్ పెంచితే నువ్వు కావాలనే టీవీ వాల్యూమ్ పెంచుతున్నావు అంటాం కదా. యు ఆర్ రైజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టీవీ ఇంటెన్షనల్లీ. యు ఆర్ రైజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టీవీ ఇంటెన్షనల్లీ. సెలవుల్లో ఇంట్లో ఆటలాడుతూ అల్లరి చేసిన పిల్లలు స్కూల్కి వెళితే ఈరోజు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది అంటాం కదా. ఇట్స్ వెరీ పీస్ఫుల్ ఎట్ హోమ్ టుడే.
ఇట్స్ వెరీ పీస్ఫుల్ ఎట్ హోమ్ టుడే. అప్పుడప్పుడు సమావేశాలు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం కొనసాగుతాయి కదా. సమావేశం చాలాసేపు కొనసాగింది. ద మీటింగ్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. ద మీటింగ్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. ఎవరైనా దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే దానిని అతిగా ఆలోచించకు అని చెబుతాం కదా. డోంట్ ఓవర్ థింక్ ఇట్. డోంట్ ఓవర్ థింక్ ఇట్. ఏ విషయం గురించైనా పూర్తి నమ్మకంగా ఉంటే నేను ఈ విషయంలో నమ్మకంగా ఉన్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. అలాగే నువ్వు రేపు వీడియో అప్లోడ్ చేస్తావా అని ఇలా అడగాలి. విల్ యూ అప్లోడ్ ద వీడియో టుమారో? విల్ యూ అప్లోడ్ ద వీడియో టుమారో? ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం ఇవ్వమని అడిగితే మేము నీకు ఇప్పటికే ఒక అవకాశం ఇచ్చాము అని చెబుతాం కదా. వీ గేవ్ యూ ఎ ఛాన్స్ ఆల్రెడీ. వీ గేవ్ యూ ఎ ఛాన్స్ ఆల్రెడీ. చంటి బిడ్డలకు దిష్టి తగులుతుందని భయపడుతూ ఉంటారు కదా. బిడ్డకు దిష్టి కొట్టకు. డోంట్ క్యాస్ట్ అన్ ఈవిల్ ఐ ఆన్ ద బేబీ. డోంట్ క్యాస్ట్ అన్ ఈవిల్ ఐ ఆన్ ద బేబీ. కొన్ని సందర్భాలలో పైకి ధైర్యంగా కనిపించినా లోపల భయపడుతూ ఉంటాం కదా. నాకు లోపల ఏదో తెలియని భయం అనిపిస్తుంది. ఐ యామ్ ఫీలింగ్ ఏ స్ట్రేంజ్ ఫియర్ ఇన్సైడ్. ఐ యామ్ ఫీలింగ్ ఏ స్ట్రేంజ్ ఫియర్ ఇన్సైడ్. కొత్త వాళ్ళు ఎవరైనా మనం తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటే నేను మీకు తెలుసా అని అడుగుతాం కదా. డిడ్ యూ నో మీ? డిడ్ యూ నో మీ? ఎవరైనా పెద్దగా గురక పెడుతూ ఉంటే మనకి నిద్ర పట్టదు కదా. అతను చాలా బిగ్గరగా గురక పెడతాడు, నాకు నిద్ర పట్టదు. హీ స్నోస్ సో లౌడ్లీ దట్ ఐ కాంట్ స్లీప్. హీ స్నోస్ సో లౌడ్లీ దట్ ఐ కాంట్ స్లీప్. ఎవరైనా మనల్ని కోపంగా చూస్తే ఆ విషయం మన ప్రక్కన ఉన్న వాళ్ళతో చెబుతాం కదా. అతను నన్ను ఎలా చూశాడో చూసావా? డిడ్ యూ సీ ద వే హీ లుక్డ్ ఎట్ మీ? డిడ్ యూ సీ ద వే హీ లుక్డ్ ఎట్ మీ? ఎవరైనా మనకి డబ్బు ఇవ్వవలసి ఉంటే అడుగుతాం కదా. నువ్వు నాకు డబ్బు ఇస్తావా? విల్ యూ గివ్ మీ ద మనీ? విల్ యూ గివ్ మీ ద మనీ? ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంటే ఆ విషయం చెబుతాం కదా. ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. ద ఫ్యాన్ ఈజ్ స్పిన్నింగ్ స్లోలీ. ద ఫ్యాన్ ఈజ్ స్పిన్నింగ్ స్లోలీ. ఇంగ్లీష్లో మాట్లాడడం సరిగ్గా తెలియనప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి కొందరు సిగ్గుపడతారు కదా. ఇంగ్లీష్ మాట్లాడడానికి సిగ్గుపడకు. డోంట్ బీ షై ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. డోంట్ బీ షై ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్. కొందరు నిద్రలో గొణుగుతూ ఉంటారు కదా. అతను నిద్రలో ఏదో గొణిగాడు. హీ మంబుల్డ్ సంథింగ్ ఇన్ హిస్ స్లీప్. మంబుల్ అంటే గొణగడం. హీ మంబుల్డ్ సంథింగ్ ఇన్ హిస్ స్లీప్. దయ్యాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా. ఆమెకు దయ్యాలంటే భయం. షీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ గోస్ట్స్. షీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ గోస్ట్స్. అలాగే ఆమె దుస్తుల మీద జ్యూస్ ఒలకపోసింది అని ఇలా చెప్పాలి. షీ స్పిల్డ్ జ్యూస్ ఆన్ ద డ్రెస్. షీ స్పిల్డ్ జ్యూస్ ఆన్ ద డ్రెస్. ఎవరైనా అడిగిన దానికి ఒప్పుకుంటే ఒప్పుకున్నట్లుగా తల ఊపుతాం కదా. నువ్వు నాతో ఏకీభవిస్తే తల ఊపు. జస్ట్ నాట్ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ. జస్ట్ నాట్ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ. ఎవరైనా ఎక్కువగా సణుగుతూ ఉంటే సణుగుడు ఆపు అని చెబుతాం కదా. స్టాప్ గ్రంబ్లింగ్. గ్రంబ్లింగ్ అంటే సనగడం. స్టాప్ గ్రంబ్లింగ్. ఏదైనా మంచి వార్త విన్నప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటారు కదా. నాన్న ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. డాడ్ సీమ్స్ రియల్లీ హ్యాపీ టుడే. డాడ్ సీమ్స్ రియల్లీ హ్యాపీ టుడే.
కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఆఫీస్ వాతావరణం నచ్చితే ఆ విషయం చెబుతాం కదా. ఆఫీస్ వాతావరణం అద్భుతంగా ఉంది. ది ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఎక్సలెంట్. ది ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఎక్సలెంట్. ఏదైనా పని పూర్తి చేయడానికి ఎవరైనా సహకరిస్తే వాళ్ళకి ధన్యవాదాలు చెబుతాం కదా. మీ సహకారానికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఎవరైనా ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీ అన్నయ్య సాయంత్రానికల్లా వస్తాడా? విల్ యువర్ బ్రదర్ కమ్ బై ఈవినింగ్? విల్ యువర్ బ్రదర్ కమ్ బై ఈవినింగ్? కొందరు భయపడినప్పుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు కదా. అతను భయంతో మౌనంగా ఉన్నాడు. హీ రిమైన్స్ సైలెంట్ అవుట్ ఆఫ్ ఫియర్. హీ రిమైన్స్ సైలెంట్ అవుట్ ఆఫ్ ఫియర్. పిల్లలు అప్పుడప్పుడు చాలా ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు కదా. పిల్లలు చాలా అల్లరిగా తయారయ్యారు. ద కిడ్స్ హ్యావ్ బికమ్ రియల్లీ నాటీ. ద కిడ్స్ హ్యావ్ బికమ్ రియల్లీ నాటీ. వర్షం కురిసే ముందు చల్లని గాలి వీస్తుంది కదా. చల్లని గాలి వీస్తోంది. ద కూల్ బ్రీజ్ ఈజ్ బ్లోయింగ్. ద కూల్ బ్రీజ్ ఈజ్ బ్లోయింగ్. కొందరిని చూసినప్పుడు భయం కలుగుతుంది కదా. నాకు మీ నాన్నగారంటే భయం. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ యువర్ ఫాదర్. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ యువర్ ఫాదర్. ఏదైనా ముఖ్యమైన సమాచారం తెలుసుకునేంత వరకు ఫోన్ చేస్తూనే ఉంటాం కదా. నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ అండ్ కాలింగ్. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ అండ్ కాలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.